కల్కి మూవీ బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటాడా? 1000 కోట్ల టర్నోవర్ దాటుతాడా అంటే ఖచ్చితంగా దాటుతుందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిపురుష్ మూవీ నుంచి ప్రమోషన్స్ బాగా తగ్గించారని చెప్పాలి. ఈ రెండవ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. ఇక అసలు టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఏ మాత్రం తగ్గేదే లేదంటూ టికెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. అసలు ఆయన లిస్ట్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తే బాహుబలి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 217 కోట్లు, సాహు సినిమా ఫస్ట్ డే కలెక్షన్ 133 కోట్లు, ఆదిపురుష్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 140 కోట్లు, సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 178 కోట్లు. ఇక చూడాలి మరి కల్కి మూవీ ఏ రేంజ్ హిట్ను అందుకుంటుందో, ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండబోతుందో. ట్రైలర్ను చూసి ప్రేక్షకులు బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ట్రైలర్ ఫ్లోని బట్టే తెలుస్తుంది ఆ మూవీ లైక్ మిథాలజీకి సంబంధించింది. మిథాలజీ అని అంటే పురాణాలు. ఈ జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉన్నప్పటికీ మనలో చాలా మంది ఇప్పటికీ చాగంటి ప్రవచనాలు, భారతం, రామాయణం, మహాభారతం వంటిని చాలా బాగా ఇష్టపడుతుంటారు. మిథాలజీని ఎక్కువగా ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారని అనిపిస్తుంది. పైగా ఇందులో ఉన్నది ప్రభాస్ ఫ్యాన్స్కి పండగేనని చెప్పాలి. సినిమా విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారికి ప్రాస్థెటిక్ మేకప్ వేశారట. ఈ మేకప్ వేయడానికి మినిమం 3 hours టైం పడుతుందట. అంతేకాకుండా ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుందట ఈ మేకప్. అయినా కూడా వారు ఒక మాట అన్నారు, పెయిన్తో కూడుకున్నది అయినప్పటికీ మూవీ హిట్ అందుకున్నప్పుడు ఆ పెయిన్ మొత్తం చాలా సంతోషంగా మారుతుందని వాళ్ళు చెప్పటం, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పకనే చెప్పారు. విషయానికి వస్తే ఆ విజువల్స్ కానీ, అశ్వత్థామను చూపించిన విధానం కానీ, మన కమల్ హాసన్ అయితే మైండ్ నుంచి పోవట్లేదు, మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అసలు ఆయన వేషాన్ని చూస్తే ఏలియన్ని పోలి ఉంటుంది. ఈ సినిమాలో ఏలియన్స్ లుక్ కూడా ఉందేమో అనిపిస్తుంది ఆ ట్రైలర్లో కమల్ హాసన్ చూస్తే. అమితాబ్ బచ్చన్ లుక్ హైలైట్గా నిలిచింది. ట్రైలర్ని చూస్తే కల్కి పుట్టబోయేది దీపికాకే. ఆ సృష్టిని కాపాడేందుకే అందరూ కలిసి కృషి చేస్తున్నారు. ఇక ప్రభాస్ కాంప్లెక్స్కు వెళ్లే ప్రయత్నంలో అశ్వత్థామకు, సుమతికి హెల్ప్ చేసే క్రమంలో ఉండే ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇక మూవీలో చూస్తేనే ఆ థ్రిల్ దొరుకుతుంది. ఇది కల్కి మూవీ రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.